ఈ ఎగ్స్ ఫ్రీజ్ అనేది ఎవరన్నా చేసుకోవచ్చు. 30s లోపు పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను, మీ యూట్రస్ బాగుందా, మీ ఓవరాల్ హెల్త్ బాగుందా, ఇప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, అది ఎప్పుడు వాడతారు ఎవరికి తెలుసు. ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ లేడీస్ది, జెంట్స్కి ఏమన్నా ఉందా? చాలా మంది క్యాన్సర్ ట్రీట్మెంట్కి స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందో లేదో. సో ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ మనం మన అపోలో హాస్పిటల్స్ ఉపాసన కొనిదన్లా గారే స్టార్ట్ అని చెప్పను, చేశారు వాళ్ళు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అని చెప్పి విన్నాం కదా. సో అంటే అసలు హౌ డస్ ఇట్ వర్క్? ఈ ఎగ్స్ ఫ్రీజ్ అనేది ఎవరన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వినింది, ఈవెన్ పెళ్లి కాకముందే వాళ్ళు ఏంటంటే ముందుగానే, ఇప్పుడు మేము ఏజ్లో ఉన్నాం కదా, పెళ్ళి ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు, ఒకవేళ అయిన తర్వాత కూడా కిడ్స్ అవుతారో లేదో తెలియదు అని చెప్పి బిఫోర్ మ్యారేజ్ అది ఆ పని ఎగ్స్ ఫ్రీజ్ చేయడం చేస్తూ ఉన్నారు. సో ఎంతవరకు ఇది కరెక్ట్ అండ్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ? సో డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ సంబడి, అంటే ఇప్పట్లో నేను 30s లోపు పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను అన్న క్లారిటీ ఉంటే డెఫినెట్లీ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. ఇట్స్ నాట్ ఎ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఒక 8 to 10 days ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇస్తాం ఇంజెక్షన్స్ అంటే, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ గ్రో అయితే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. అప్పుడు మల్టిపుల్ సైకిల్స్ చేయాల్సిన పని ఉండదు. అట్లీస్ట్ 15 eggs మనం ఫ్రీజ్ చేసుకున్నామంటే ఫ్యూచర్లో ఒక హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ అరౌండ్ 80 to 90% ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద ఏజ్. ద యంగర్ యు ఆర్, బెటర్ ఇస్ యువర్ ఛాన్స్. ఓకే. సో 80 to 90% అంటే వాట్ అబౌట్ ద రిమైనింగ్ పర్సెంట్? అది మీ బాడీని బట్టి ఉంటుంది కదా. మీ యూట్రస్ బాగుందా, మీ ఓవరాల్ హెల్త్ బాగుందా, ఇవన్నీ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కదా. మీరు ఇప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, అది ఎప్పుడు వాడతారు ఎవరికి తెలుసు. ఓకే. సో ఈ ఎగ్స్ అనేది మనకి ఎంత వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది? As long as you want. The oldest embryo which was thawed and used is almost 32 years. Baby delivery కూడా అయిపోయింది. ఓకే. హౌ ఇస్ దట్ బేబీ నౌ? All good. ఓకే. సో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు నార్మల్ బేబీస్? These are frozen at -196 degrees. సో అది మళ్ళీ మనం రూమ్ టెంపరేచర్ కి తీసుకొచ్చే వరకు అలానే ఉంటుంది. There will be absolutely no change. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆ ఎగ్స్ ఫ్రీజ్ ఏదైతే చేస్తామో అది సేమ్ మదర్కే యూజ్ చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళని కూడా యూజ్ చేయవచ్చా? సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాలో ఇలాంటి లాస్ ఏం లేవండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ART లా ప్రకారం కూడా మనం ఎగ్స్ డొనేట్ చేయడానికి కానీ ఎంబ్రియోస్ డొనేట్ చేయడానికి కానీ లేదు. ఓకే. అంటే ఒకళ్ళది ఇప్పుడు నా ఎగ్స్ ఉన్నాయి, మా సిస్టర్కి ఇవ్వాలి అంటే మేము ఇవ్వలేం. ఓకే. యూ నీడ్ పర్మిషన్ ఫర్ దట్. దానికి మళ్ళీ వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసుకోవాలి, ఆ బోర్డ్ అనేది ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఎవరైతే ఓన్లీ కిడ్స్ కావాలని అనుకుంటారో వాళ్ళు ఈ పద్ధతిని కూడా చూస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవా? ఓకే. ఎనీబడీ ఈజ్ ఓపెన్ టు గో ఫర్ ఇట్. ఓకే. ఓకే. సో ఇది ఎలా ప్రొసీజర్ మీరు చెప్పినట్లు ఒక 15 days ఇంజెక్షన్స్ ఉంటాయి, 8 to 10 days ఇంజెక్షన్స్. తర్వాత మత్తు ఇచ్చి ఒక సూది లోపలికి పంపించి ఓవరీలో ఉన్న ఎగ్స్ అన్నిటిని బయటికి తీసుకుంటాం. ఓకే. అది మన దగ్గర మీ దగ్గరే స్టోర్ చేస్తారు, ఫ్రీజ్ చేసి పెడతారు. ఓకే. సో అయితే మరి మనకి ఇంకొక ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ లేడీస్ది, ఉమెన్ కి చేస్తారు కదా, జెంట్స్ కి ఏమన్నా ఉందా సేమ్ ఆప్షన్? స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే చాలా మంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి ముందు పంపిస్తారు డాక్టర్స్, మీ స్పర్మ్ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి అని. వి డూ దట్ ఆల్సో. ఓకే. ఓకే. తర్వాత రికవరీ అవుతుందా లేదా, స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందో లేదో మనకు తెలియదు కాబట్టి టు బి ఆన్ ద సేఫర్ సైడ్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. సో అండ్ ఇన్ ద సేమ్ వే మనకి సరోగసీ కూడా. సో సరోగసీ అనేది ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది. మనం ఫస్ట్లో ఏదన్నా టెస్ట్ ట్యూబ్ బేబీ అని అన్నారు కదా. సో ఆ టర్మ్ కొంచెం వినడానికి డిఫరెంట్గా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ దట్ సరోగసీ ఆప్షన్. సో అసలు ఈ సరోగసీ అనే ప్లాన్ అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు దీనికి జనాలు వెళ్తున్నారు అంటారు? సో కొంతమందికి హార్ట్ కండిషన్ ఉండొచ్చు, లేదా అసలు యూట్రసే లేకపోవచ్చు, ఆర్ ద యూట్రస్ ఇస్ స్కార్డ్. అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే మళ్ళీ అది రప్చర్ అవ్వడము, తల్లికి బిడ్డకి ఇద్దరికి హాని ఉండొచ్చు. ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాట్ దే డూ ఇస్, ఈ అమ్మాయి ఎగ్ ని హస్బెండ్ స్పర్మ్ తో కలిపి ఏర్పడిన పిండాన్ని సరగెట్ మదర్ గర్భసంచి లోపల పెడతారు. సో బేబీ డెలివరీ అయ్యాక మళ్ళీ బయోలాజికల్ పేరెంట్స్ కి ఇచ్చేస్తారు బేబీ. ఓకే. మరి ఇక్కడ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఇంక్యుబేటర్.
యా. సో మరి ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మరి సరోగేట్ మదర్ ఎవరైతే ఉంటారో సో ఆమె బ్లడ్ తీసుకొని కదా ఆ బేబీ అంతా ఫామ్ అవుతుంది. సో ఆ డిఎన్ఏ కావచ్చు లేకపోతే సో జెనెటిక్స్ మీరు కావచ్చు. కింద పడ్డారు, కాలు ఇరిగింది, బ్లడ్ పోయింది, బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకొని పెట్టుకున్నారు అంటే ఆ మనిషి డిఎన్ఏ మీకు వచ్చిందా? ఓకే. బట్ ఇది సినారియో వేరు కదా, ఇక్కడైతే ఓవరాల్ బేబీ ఫామ్ బ్లడ్, అవుతుంది. వాళ్ళ బ్లడ్ కూడా మరి మీకు ఎక్కిచ్చారుగా, మీ హార్ట్ లోకి వెళ్తుంది, మీ లంగ్స్ లోకి వెళ్తుంది, మీ బ్రెయిన్ లోకి వెళ్తుంది, ఇట్స్ గోయింగ్ ఇన్సైడ్ ఎవ్రీ సెల్. మీ డిఎన్ఏ మారిందా? ఓకే. సో చేంజ్ అవ్వదు, మదర్ ఫాదర్దే వస్తుంది. ఓకే. సో ఒకవేళ అంటే లైక్ ఇస్ దర్ ఎనీ ఛాన్స్ ఆర్ ఏమన్నా కేస్ స్టడీస్ లాంటివి ఉన్నాయా, లైక్ బేబీస్ సరోగేట్ మదర్ అలవాట్లు కానీ హ్యాబిట్స్ కానీ లేకపోతే వాళ్ళ జెనెటిక్స్ రావడం కానీ ఇలాంటివి ఏమన్నా కేసెస్ స్టడీ చేయడం కొన్ని కంట్రీస్ లో సరగేట్ మదర్ కెన్ బి ద ఎగ్ డోనర్ టు, అలాంటివి ఏమైనా ఉంటేనే జరుగుతుంది కానీ ఇఫ్ షీస్ జస్ట్ క్యారింగ్ ద బేబీ ఇట్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎనీ వే. ఓకే. ఓకే.